బొమ్మల కథలు. రామాపురంలో సుందరయ్య, కాంతం అనే దంపతులు ఉండేవారు. సుందరయ్య నిలకడ కలిగిన మనిషి. తొందరపాటుతనానికి, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటాడు. అతను శాంత స్వభావి. ఎంత కోపం వచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా సామరస్యంగా పరిష్కరించాలని మనస్తత్వం కలిగిన వ్యక్తి. సుందరయ్య భార్య కాంతానికి అత్యాశ ఎక్కువ. చుట్టుపక్కల వాళ్లు ఏం చేసినా మనం కూడా చెయ్యాలి అనుకునే వ్యక్తి. తనకున్న అత్యాశతో సుందరయ్యని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది. కాని సుందరం తన భార్య గొంతెమ్మ కోర్కెలను సరిచేస్తూ తన కుటుంబాన్ని తాను నడుపుతూ ఉంటాడు. కాని కాంతం మాత్రం మనకది కావాలి, ఇది తేవాలి అంటూ సుందరయ్యను సతాయిస్తూనే ఉంటుంది. ఒకరోజు సుందరయ్య, కాంతం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, మన ఎదురింటి సీతమ్మ కాసుల పేరు చేయించుకుందట. అలాగా? అలాగే పక్కింటి పాపాయమ్మ కూడా పట్టుచీర కొనుక్కుంది. ఓహో, అలాగా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అంటే మీరు కూడా నాకోసం ఏమైనా కొనొచ్చు కదా. చూడు కాంతం, ఎవరో ఏదో చేశారని మనం కూడా సమయం సందర్భం లేకుండా అలా చేయడం సరికాదు. వాళ్ళే అవసరాలకు తీసుకున్నారో మనకి తెలీదు. ఎదుటివారిని చూసి మనం కూడా అలాగే చెయ్యాలి అనుకోవడం చాలా పెద్ద తప్పే. మనం మన స్థాయికి మించి ఆలోచన చేయడం కూడా తప్పే. మళ్ళీ మొదలుపెట్టారా మీ నీతి వాక్యాలు? మన పెళ్ళైనప్పట్నుంచి వింటూనే ఉన్నాను. ఏదో భార్య సంతోషం కోసం తెస్తాను అని అనొచ్చు కదా. నీకిప్పుడే చెప్పాను కదే, మన స్థాయి మర్చిపోకూడదు అని. ఇరుగింటివారు, పొరుగింటివాళ్లు ఏం చేసినా మనకు అనవసరం. మనం నలుగురిలో ఎలా బ్రతుకుతున్నామన్నదే ముఖ్యం. అంతేగాని భార్య సంతోషాన్ని మాత్రం పట్టించుకోరు. నీతో వాదిస్తూ ఉంటే పొద్దుపోతుంది. నేను పొలానికి వెళ్ళొస్తాను అని సుందరయ్య పొలానికి వెళ్ళిపోతాడు. కాని కాంతం సుందరయ్య మీద చిర్రుబుర్రులాడుతూ ఉంటుంది. ఇంతలో కాంతం దగ్గరికి పక్కింటి పాపాయమ్మ తను కొన్న పట్టుచీరని చూపించడానికి వస్తుంది. కాంతం, ఏంటే అలా చిర్రుబుర్రులాడుతున్నావు? ఏముందిలే, మన మధ్యతరగతి కుటుంబాల్లో అదేగా ఉండేది. ఇంతకీ నువ్వెందుకొచ్చినట్టు అని తన పట్టుచీర వైపు చూస్తూ వెటకారంగా అడుగుతుంది. అది గమనించిన పాపాయమ్మ తనని నేడిపించేందుకు ఇలా అంటుంది. ఇదిగో చూశావా, నా పట్టుచీర ఎంత బావుందో. దీన్ని మా ఆయన నాకు చెప్పకుండా తనే వెళ్ళి కొని తీసుకొచ్చిచ్చారు. ఈ చీరను చూసేసరికి నా కళ్ళు మిరుమిట్లు గొలిపాయనుకో. నన్ను సంతోషపెట్టడానికి మా ఆయన నాకు చెప్పకుండా ఈ చీర కొని తెచ్చారంట. కాంతం చీరవైపు ఆశగా చూస్తూ, నిజమే, ఈ చీర చాలా బావుంది, ధర కూడా చాలా ఎక్కువనుకుంటా కదా అని తన చేతిలోని చీరను తీసుకుని ఆత్రంగా చూస్తుంది. అబ్బా, ఎంత బావుందో! మరి నువ్వు మీ ఆయనతో ఎప్పుడు కొనిపిస్తున్నావు? నా బతుక్కదొక్కటే తక్కువైంది. అచ్చరేగాని ఆ ఎదురింటి సీతమ్మ కాసుల పేరు కొన్నదంటగా? అవును, అది తన మొగుణ్ణి పీడించి పీడించి ఎలాగోలా కాసుల పేరు కొనేసింది. పాపం గోపయ్య దాని బాధ తట్టుకోలేక ఏదంటే అది కొని తెస్తాడు. అదడిగింది తేకపోతే గోపయ్యని కుదురుగా ఉండనివ్వదు. కాని అదే దాని అదృష్టం. మొగుణ్ణి ఎలా అంటే అలా ఆడిస్తుంది. నేనున్నాను ఎందుకు? కనీసం మా ఆయన దగ్గర ఇది కావాలి అని అడగడానికి కూడా భయమే. ఎందుకే భయం? నువ్వు కూడా మీ ఆయన్ని తెస్తావా తేవా అని గట్టిగా నిలదీసడుగు. అప్పుడు చచ్చినట్టు తెస్తాడు. నీకు మొగుణ్ణి అదుపులో పెట్టుకోవడం చేతకాదు. ఆ సీతమ్మని చూడు, ఏదంటే అది చేస్తుంది. మా ఆయన వేరేలే. ఏదైనా కావాలి అని అడిగితే గొంతెమ్మ కోరికలు కోరుతున్నాను అని అంటారు. మన తాహతుకు మించి అడగద్దని నీతి బోధలు చేస్తారు. సరేలే, నీ గోడంతా నాకెందుకుగాని, నే వెళ్ళొస్తాను. ఇంకా ఈ చీరని మన వీధంతా చూపించాలి అని చీరని తీసుకుని వెళ్ళిపోతుంది పాపాయమ్మ. తన భర్తనెలా అదుపులో పెట్టుకోవాలా అని కాంతం ఆలోచిస్తూ ఉంటుంది. సాయంత్రానికి సుందరయ్య ఇంటికొస్తాడు. వస్తూ వస్తూ తన భార్య కోసం చీర కొని తీసుకొస్తాడు. కాంతం, కాంతం అని పిలుస్తూ వస్తాడు. అది విన్న కాంతం ఇంట్లోంచి చిరాగ్గా బయటికొచ్చి, ఇంట్లోనే ఉన్నానుగా, ఎందుకలా అరుస్తూ వస్తున్నారు? కాంతం, నీకోసం ఏం తెచ్చానో చూడు.
అని తను తీసుకొచ్చిన చీరను చూపిస్తాడు. కాంతం సంతోషపడుతూ చీరను తీసుకొని చూసుకుంటూ ఇలా అంటుంది. చీర బావుందండి, కాని దీనికన్నా పక్కింటి పాపాయమ్మ పట్టు చీరే చాలా బావుంది. బా, మీ ఆడవాళ్ళు అస్సలు మారరే. మన ఇంట్లో ఎంత గొప్పగా వంట చేసినా మీకు పొరిగింటి పుల్లకూరలే నచ్చుతాయి. అదేం కాదులేండి, ఈ చీర కూడా చాలా బావుంది అని సంతోషపడుతూ చీరను తీసుకుని లోపలికెళ్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే గోపయ్య ఇంటి దగ్గర పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. ఊర్లోని జనమందరూ గోపయ్య ఇంటి దగ్గర ఉంటారు. ఏం జరిగిందో అని సుందరయ్య, కాంతం కూడా వెళ్తారు. ఇదిగో గోపయ్య, నీ మాట నమ్మి ఇన్నాళ్ళు ఓపిగ్గా ఉన్నావు. ఇంక ఊరుకునేది లేదు. మర్యాదగా మాకివ్వాల్సిందిచ్చి నీ మాట నిలబెట్టుకో. లేదంటే నీ ఇల్లు వాకిలి మొత్తం మేం స్వాధీనం చేసుకుంటాం. ఇన్నాళ్ళు ఓపిక పట్టారు, నాకు కొంత సమయం ఇవ్వండి. ఎలాగైనా నేను మీ అప్పు తీరుస్తాను. నా మాట నమ్మండి. ఇంకా ఎన్నాళ్ళు నీ మాట నమ్మాలి? ఆర్భాటాలకు పోయి ఉన్నవన్నీ పోగొట్టావు. ఇక నీకు మిగిలింది ఈ ఒక్క ఇల్లు మాత్రమే. మా అప్పు తీరుస్తావా, ఇల్లిస్తావా? ఇంతలో సుందరయ్య కలగజేసుకొని ఇలా అంటాడు. గోపయ్య, ఏంటిదంతా? ఎందుకింతగా అప్పులు చేశావు? ఏం చెప్పమంటావు సుందరయ్య? నా భార్య కోరిందల్లా కావాలంటుంది. లేదంటే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అవసరం ఉన్నా లేకపోయినా చూసిన ప్రతీదీ కావాలంటుంది. ఇలా తను అడిగినవన్నీ ఇవ్వడానికి నేను తప్పనిసరి ఈ అప్పులు చేయవలసొచ్చింది. అందుకే ఈరోజు నలుగురు ముందు నవ్వుల పాలవుతున్నాను. గోపయ్య, మన అవసరాలకు మించిన ఖర్చులు చేయడం కూడా మనకి హానికరమే. ఈ రోజున ఈ అప్పులు తీర్చడానికి నువ్వేం చేయగలవు? మన తాహతకు మించి ఖర్చులు చేయడం, వాటి కోసం అప్పులు చేయడం, అవి తీర్చడానికి అవమానాలు పట్టం అవసరమా చెప్పు? ఏవని చెప్పమంటావు సుందరయ్య? చుట్టుపక్కల ఎవరు ఏం చేసినా మనమూ చెయ్యాలని అంటుంది. వాళ్ళ బంధువర్గంలో ఎవరేం కొన్నా మనము కొనాలని నన్ను పీడిస్తుంది. డబ్బులు లేవని చెప్పినా వినిపించుకోదు. నా మీద అలిగి భోజనం చేయడం మానేస్తుంది. ఎన్ని విధాలుగా చెప్పి చూసినా అస్సలు మాట వినదు. తన మాటను గెలిపించుకోవడం కోసం ఏవైనా చేస్తుంది. తన కోరికలు తీర్చడానికి నేనిలా అప్పులు చేయవలసొచ్చింది. ఇంతకీ నీ భార్యేది కనిపించటం లేదు? బయటికి రాలేక, నలుగురికి తన ముఖం చూపించలేక ఇంట్లోనే ఉండిపోయింది. సుందరయ్య కోటయ్య దగ్గరకొచ్చి, కోటయ్య గారు, మన గోపయ్యను మనం చిన్నతనం నుంచి చూస్తున్నాం. మన ఊరి మనిషి. ఏం చేసినా మన ఊర్లోనే ఉంటాడు. దయచేసి గొడవని ఇక్కడితో ఆపేయండి. రేపటి రోజున మనందరం కలిసి ఇదే ఊర్లో జీవించాలి. దయచేసి తనకు కొంత సమయం ఇవ్వండి. ఏదో ఒక విధంగా మీ అప్పులు నిదానంగా తీరుస్తాడు. ఇలా అందరూ ఒకేసారి అడిగితే తను మాత్రం ఏం చేయగలడు చెప్పండి? ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మనమే కదా బాధపడాలి. సమయం ఇచ్చినా తను తీరుస్తాడన్న నమ్మకం లేదు. ఒకవేళ సమయం ఇచ్చినా అప్పటి వరకు ఎవరు హామీ ఇస్తారు? కోటయ్య గారు, మనందరం ఎన్నో ఏళ్లుగా ఇదే ఊర్లో కలిసి ఉంటున్నాం. మనందరం ఒకరిపై ఒకరి నమ్మకంతో ఉండాలి. మీ గోపయ్య మీద నమ్మకం లేకపోతే నేను మీకు హామీ ఇస్తాను. సరే, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి తనకు కొంత సమయం ఇస్తావు. కానీ తను తీర్చకపోతే నువ్వే కట్టాల్సి ఉంటుంది, గుర్తుంచుకో అని చెప్పి కోటయ్య అక్కడున్న జనాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సుందరయ్య చేసిన సహాయానికి గోపయ్య కృతజ్ఞతలు తెలియచేస్తాడు. సుందరయ్య, సమయానికొచ్చి నన్ను నా కుటుంబాన్ని కాపాడావు. నీకు నేను చాలా రుణపడి ఉంటాను. ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఉండాలి. సరిసరి, నువ్వెళ్ళి నీ భార్యని ఓదార్చు అని చెప్పి సుందరం అక్కడ్నుంచి ఇంటికొచ్చేస్తాడు. ఇంట్లో కాంతం, సుందరయ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా కాంతం, లేనిపోని ఆర్భాటాలకు పోయి ఈ రోజున గోపయ్య అతని భార్య వలన ఇంటి మీదకు తెచ్చుకున్నాడు. అవునండి, నేను కూడా తనను చూసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి. ఇంకా మీరు నిలకడ కలిగిన మనిషి కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. లేదంటే మనం కూడా అనవసరమైన వస్తువులు కొని ఇబ్బంది పడేవాళ్లం. అందుకే చెప్తాను, ఏది ఎలా ఉన్నా మన ఇంట్లో మనం సర్దుబాటు చేసుకోవాలి గాని పొరుగింటి పుల్లకూర రుచిగా ఉందని అన్ని ఆర్భాటాలు చేయకూడదు. మళ్ళీ నువ్వింకెప్పుడైనా
వాళ్ళత్తెచ్చారు వీళ్ళిత్తెచ్చారు అని నాకు చెప్తావా? చెప్పు. చూశాను కదండి. లేనిపోని హంగులకు పోయి ఇబ్బందులు కొని తెచ్చుకునే కంటే ఉన్న దాంట్లో సర్దుకుపోవడం మంచిది. లేదంటే మనం కూడా సీతమ్మలా ఇబ్బందులు పడాల్సొచ్చేది. ఇంకెప్పుడు మిమ్మల్ని అది కావాలి ఇది కావాలి అని ఇబ్బంది పెట్టనండి. నాకు బుద్ధొచ్చింది శభాష్! ఇన్నాళ్లకు నీలో ఒక మార్పు కనిపిస్తోంది కాంతం. అని అంటాడు. ఇంతలో అక్కడికి పక్కింటి పాపాయమ్మ మళ్ళీ మరొక కొత్త చీర తీసుకొని కాంతానికి చూపించడానికి వస్తుంది. కాంతం, ఇదిగో ఈ చీర చూశావా? ఇందాకే కొన్నాను. చాలా బావుంది కదూ? ఆ చీరను చూసి ఆత్రంగా దాన్ని చేతిలోకి తీసుకుని సుందరం ముందుకొచ్చి కాంతం ఇలా అంటుంది. ఏమండి, ఈ చీర చూశారా? పక్కింటి పాపాయమ్మగారు కొన్నారట. ఎంత బావుందో! నిన్న మీరు తీసుకొచ్చిన చీర కన్నా ఇదే చాలా బావుందండి. ఒకసారి చూడండి. ఇప్పుడే కదే ఆర్భాటాలకు వెళ్ళను అన్నావు. ఇంకా నీలో మార్పు వచ్చిందని అనవసరంగా నిన్ను పొగిడాను. మీ ఆడవాళ్లు ఎంతసేపు పొరిగింటి పుల్లకూరే మెచ్చుకుంటారు గాని సొంతింట్లో పరమాన్నం ఉన్నా కూడా మెచ్చరు అని తలపట్టుకున్నాడు. వెంకటాపురంలో సీతయ్యది చాలా నిరుపేద కుటుంబం. సీతయ్య భార్య లక్ష్మి. వీరికి ఒక్కతే కూతురు. తన పేరు రాణి. సీతయ్య జీవితం ఏ రోజుకారోజు ఈ రోజు గడిస్తే చాలు అన్నట్టుగా ఉంటుంది. సీతయ్యకు తగిన జీవనోపాధి లేదు. అందువల్ల పనిచేస్తేనే భోజనం ఉండేది. పనిలేని రోజుల్లో పస్తులుండవలసి వచ్చేది. ఎలాగైనా వారి జీవనానికి సరిపడా ఏదైనా జీవనాధారాన్ని ఏర్పరచుకోవాలని సీతయ్య ఎన్నాళ్లనించో అనుకుంటూ ఉంటాడు. కాని వీలుపడదు. ప్రతిరోజు ఊళ్ళో ఏదో ఒక పనిచేసి ఇంటిని గడుపుతూ ఉండేవాడు. సీతయ్య పరిస్థితిని చూసి ఊళ్ళో జనాలు జాలిపడేవారు. ఒకరోజు ఊర్లో ఉండే వడ్రంగి రామయ్యకి కలప తీసుకురావడానికి సీతయ్య రామయ్యతో పాటు అడవికి వెళ్తాడు. కలప తీసుకొస్తూ దారిలో ఒక జామ చెట్టును చూస్తాడు. కొన్ని జామపళ్ళు కోసుకొనొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత, లక్ష్మి, ఇదిగో ఈ రోజు వంటకు కావలసిన సామగ్రి తెచ్చాను. ఇదిగో ఈ జామపళ్ళు మన అమ్మాయికివ్వు. జామపళ్ళెక్కడవండి? ఊళ్ళో ఎవరైనా ఇచ్చారా? ఎవ్వరూ ఇవ్వలేదే. ఈ రోజు వడ్రంగి రామయ్యతో అడవికి కలప తీసుకురావడానికి వెళ్ళాను. దారిలో ఒక జామ చెట్టు కనపడింది. చెట్టుకు పళ్ళు చాలా ఉన్నాయి. మనమ్మాయి కోసం కొన్ని తీసుకొచ్చాను. వీటిని చూస్తే మనమ్మాయి చాలా సంతోషపడుతుందండి. ప్రతిరోజూ చాలీ చాలని అన్నం తప్ప తనకి సరైన పౌష్టికాహారం మనం పెట్టడమే లేదు. అసలే ఎదుగుతున్న పిల్ల. సరైన తిండి లేక చిక్కిపోతోంది. అవును లక్ష్మి, మనింట్లో పుట్టినందుకు తను కూడా ఆకలి కష్టాలు పడుతోంది. ఎలాగైనా మనకొక జీవనోపాధిని మనం సృష్టించుకోవాలి. ఇలా ప్రతిసారి పూట గడవడం కోసం కష్టపడ్డం చాలా కష్టంగా ఉంది. అవునండి, ఇలా ఏ రోజుకారోజు తిండి కోసం ఎదురుచూడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన వల్ల మన అమ్మాయి కూడా ఇబ్బంది పడుతోంది. తనకి సమయానికి తిండి పెట్టలేనప్పుడు మనం ఉండి కూడా వృధా. అన్నింటికీ ఆ పైవాడే ఉన్నాడు. భగవంతుడి మీద భారం వేసి ముందుకు నడుద్దాం. సరిగాని ముందీ జామపళ్ళు రాణికివ్వు, సంతోషపడుతుంది. లక్ష్మి తన కూతురు రాణిని పిలిచి జామపళ్ళిస్తుంది. రాణి సంతోషంగా జామపండ్లు తింటుంది. మరుసటి రోజు యథావిధిగా పనికోసం సీతయ్య ఊళ్ళో తిరుగుతాడు. కాని ఎక్కడా పని దొరకదు. ఇంటికి తిరిగొచ్చేస్తాడు. ఏంటండి, ఈరోజు తొందరగా వచ్చేశారు? పనైపోయిందా? అసలీ రోజు పనే దొరకలేదే. పనికోసం ఊరంతా తిరిగి తిరిగి ఇంటికొచ్చాను. అంటే ఈరోజు మనం పస్తులుండాల్సిందేనా? మనకి లేకపోతే లేకపోయింది. కనీసం రాణికైనా కాస్త తినడానికేవైనా పెట్టు. ఏమున్నాయి పెట్టడానికి? నిన్న మీరు తెచ్చిన జామపళ్ళు కూడా అయిపోయాయి అనేసరికి సీతయ్యకి అడవిలో జామ చెట్టు గుర్తుకొస్తుంది. లక్ష్మి, ఈ రోజుకి మనం జామపళ్ళతోనే కడుపు నింపుకోవాలి. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానుండు అని సీతయ్య జామ చెట్టు దగ్గరికి వేగంగా వెళ్తాడు. చెట్టెక్కి జామపళ్ళు కోస్తూ ఉండగా ఒక పండు చెట్టు మీద నుంచి చేయి జారి కింద పడుతుంది. సీతయ్య చెట్టు దిగి పండు కోసం వెతుకుతాడు. అది నేలలో ఒక గుంతలో పడినట్టుగా కనిపిస్తుంది. ఏమిటా అని మట్టి తొలగించి తీస్తాడు. అక్కడ తనకొక పాత మట్టికుండ కనిపిస్తుంది. అరే, ఇది మట్టికుండ. ఇక్కడ నేలలో ఎవరు పెట్టుంటారు? అయినా మట్టికుండ ఇంత దృఢంగా ఉందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. సరేలే, దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది.
అని ఆ మట్టి కూడా శుభ్రం చేసి అందులో జామపళ్ళు వేసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికొచ్చిన తర్వాత ఆ మట్టి కుండను చూసి లక్ష్మి ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది, ఇదెక్కడిదండి? అయినా మట్టి కుండ ఎంత దృఢంగా ఉంది. నేను కూడా అలా అనుకునే దీన్ని ఇంటికి తీసుకొచ్చాను. దీంతో ఏం చేస్తారు మీరు? ఇంట్లో ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుందని తీసుకొచ్చాను. సరేగాని ఆ జామ పళ్ళు ముందు రాణికివ్వు, తన ఆకలితో ఉండుంటుంది. సరేనండి, ఆ కుండని పక్కన పెట్టండి అని లక్ష్మి జాంపళ్ళు తీసుకుని లోపలికి వెళ్తుంది. కాసేపటి తర్వాత సీతయ్య తన ఆర్థిక పరిస్థితిని తలుచుకుని బాధపడుతూ, భగవంతుడా, ఈ ఆర్థిక కష్టాలు ఎప్పుడు తీరుతాయి తండ్రి? ఇలా ప్రతిరోజు తిండి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలా? ఈరోజు కనీసం తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నావు. నా భార్య పిల్లల ఆకలి తీర్చడానికి కాస్త అన్నం దొరికేలా చూడు తండ్రి అని భగవంతుణ్ణి వేడుకుంటాడు. మరుక్షణమే తన పక్కన ఉన్న మట్టి కుండలో అన్నం సిద్ధంగా ఉంటుంది. దాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ సీతయ్య ఇలా అంటాడు, అరే, ఇలా భగవంతుణ్ణి ప్రార్థించానలేదో వెంటనే అన్నం కుండలో ప్రత్యక్షమైంది. ఇదెలా సాధ్యమైంది? నిజంగా భగవంతుడు నా మొర విన్నాడా? సీతయ్య ఆశ్చర్యపోతూ లక్ష్మిని పిలుస్తాడు. లక్ష్మి వచ్చి కుండలో అన్నం ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది, ఏంటండి, ఈ కుండలో అన్నం ఎలా వచ్చింది? నాకు అదే అర్థం కావడం లేదు. ఈరోజు ఆకలి తీర్చడానికి అన్నం దొరికేలా చూడమని భగవంతుణ్ణి వేడుకున్నాను. మరుక్షణమే కుండలో అన్నం ప్రత్యక్షమైంది. ఇదేదో మాయాకుండ అయ్యుంటుందండి. సరే, ముందు భోజనం చేద్దాం, తర్వాత అసలీ కుండ మహత్యమేంటో తెలుసుకుందాం అని ముగ్గురూ భోజనం చేసి కుండను శుభ్రం చేసి కుండవంక తీక్షణంగా చూస్తూ ఉంటారు. కుండ మీద అవసరమైతేనే అడుగు, అత్యాశకు పోకు అని రాసి ఉంటుంది. దాన్ని చూసిన లక్ష్మి, ఏవండి, ఇది నిజంగా మాయాకుండని. దీన్మీద చూశారా? అవసరమైతేనే అడుగు, అత్యాశకి పోకు అని రాసుంది. అంటే మనమిప్పుడు ఆకలితో ఉన్నాం కాబట్టి, మనకన్నం అవసరం కాబట్టి కోరుకోగానే దొరికిందన్నమాట. అంటే అత్యాశకు పోయి గొంతమ్మ కోరికలు కోరితే జరగవని ఈ కుండ చెప్పకనే చెప్తోంది. ఎందుకైనా మంచిది, ఒకసారి పరీక్షిద్దామా? సరే, అలాగే కానివ్వు. భగవంతుడా, నా కష్టైశ్వర్యాల్ని ప్రసాదించవా అని అడుగుతుంది. కాని ఏమీ రావు. అది గమనించిన సీతయ్య, భగవంతుడా, నాకు అత్యాశ లేదయ్యా. నేను నా కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకునేందుకు, చిన్న జీవనోపాధిని సమకూర్చుకోవడానికి నాకు సహాయం చెయ్యి చాలు అని అడుగుతాడు. కాసేపటికి ఆ కుండలో కొంత ధనం ప్రత్యక్షమవుతుంది. చూసావా లక్ష్మి, మనకేదైతే అవసరమో వాటినే ఈ కుండ ఇస్తుంది. అంతేగాని అత్యాశకు పోయి ఏది కోరుకున్నా ఇవ్వడం లేదు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతేంటంటే, దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి మనకేదైతే అవసరమో దాన్నే అడుగుదాం. నిజమేనండి, మన జీవన ఉపాధికి ఒక మార్గం ఏర్పడింది. దీంతో మనం ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుని మన కుటుంబాన్ని పోషించుకుందాం. అవును లక్ష్మి, ఈ కుండ మనకు దేవుడిచ్చిన వరం. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అత్యాశకు పోయి మనం దీన్ని దూరం చేసుకోకూడదు. కాబట్టి దీన్ని పూజగదిలో పెట్టి భద్రంగా పూజించుకుందాం అని ఆ కుండని జాగ్రత్తగా పూజగదిలో భద్రపరుస్తారు. మరుసటి రోజు ఆ కుండ ఇచ్చిన ధనంతో ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుంటారు. అందులో నిత్యావసర సరుకులు, పప్పు, ఉప్పుల్లాంటివి పెట్టి ఊర్లో వ్యాపారం మొదలు పెడతారు. చిన్నగా వ్యాపారం పెరిగి కొద్ది రోజుల్లోనే అధిక రాబడిని సంపాదించగలుగుతారు. ఊళ్ళో సీతయ్య, లక్ష్మీల వ్యాపారం జోరుగా సాగుతుండగా ఊర్లో ఉండే సుబ్బయ్యకు వీళ్ల మీద అనుమానం వస్తుంది. ఒకరోజు సుబ్బయ్య ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సీతయ్య ఇల్లు గడవక చాలా ఇబ్బందులు పడేవాడు. ప్రతిరోజూ పనికోసం వీధిలో పడి తిరిగేవాడు. ఉన్నట్టుండి వీడికి వ్యాపారం చేయడానికి డబ్బెలా వచ్చింది? రోజురోజుకి ఊర్లో వ్యాపారం పెంచుకుంటూ పోతున్నాడు. ఇల్లు గడవడమే కష్టమైనటువంటి వాడు ఇలా వ్యాపారం చేయడానికి డబ్బెలా తెచ్చాడు? సీతయ్యేదో మాయ చేస్తున్నాడు. అదేంటో కనిపెట్టాలి అని సీతయ్య దుకాణంలో ఉండగా ఒకరోజు సుబ్బయ్య తన దగ్గరికెళ్ళి ఇలా అడుగుతాడు. సీతయ్య, నువ్వు నిన్న మొన్నటిదాకా ఇల్లు కూడా గడవక చాలా ఇబ్బందులు పడేవాడివి. పనికోసం చాలాసార్లు నా దగ్గరకొచ్చావు. ఇలా ఉన్నట్టుండి దుకాణం పెట్టడానికి నీకు డబ్బెలా వచ్చింది?
అంతా భగవంతుడి లీలండి. నన్నీ కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఆ భగవంతుడే నాకు మార్గం చూపించాడు. ఏంటో ఆ మార్గం? అత్యాశ పడకుండా ఇచ్చిన దాంతో బాగుపడమని ఆ దేవుడే నాకు సూచించాడండి. నేనదే పాటిస్తున్నాను. సుబ్బయ్య పలుమార్లు సీతయ్యను డబ్బెలా వచ్చిందో చెప్పమని అడుగుతాడు. కాని సీతయ్య సరైన సమాధానం చెప్పకపోయేసరికి ఇక సీతయ్య చెప్పడని గ్రహించి ఎలాగైనా సీతయ్య గుట్టు రట్టు చేయాలని అనుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఊర్లో ఉండే రామయ్యకు జబ్బు చేయడం వలన వైద్యానికి చాలా డబ్బు అవసరమవుతుంది. రామయ్య భార్య జానకి తన భర్తను కాపాడుకునేందుకు ఊరి జనాన్ని సహాయం అడుగుతుంది. ఊర్లోని జనం కొద్దిగా సహాయం చేస్తారు. కాని ఆ డబ్బు వైద్యానికి సరిపడదు. ఏం చేయాలో తోచని స్థితిలో ఉండగా సీతయ్య దగ్గరకొస్తుంది. సీతయ్య, మా ఆయన వైద్యానికి చాలా డబ్బు అవసరమవుతోంది. మీకు తోచిన సహాయం కాస్త చెయ్యండి. జానకి నా పరిస్థితిలో చూసి సీతయ్యకు జాలి కలుగుతుంది. ఎలాగైనా తనకు సహాయం చేయాలనుకుంటాడు. ఇప్పటివరకు ఎంత సమకూరింది? ఇంకా వైద్యానికి ఎంత అవసరం ఉంటుంది? ఊళ్ళో వాళ్ళందరూ తలో చెయ్యి వేశారు. కాని పెద్దగా డబ్బు సమకూరలేదు. ఇంకా వైద్యానికి చాలా డబ్బు కావాలి. సరే, నీ భర్త వైద్యానికి కావలసిన డబ్బు నేనిస్తాను. కాసేపు ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్తాడు. పూజ గదిలోకెళ్ళి కుండ దగ్గర ప్రార్థిస్తాడు. భగవంతుడా, జానకి తన భర్త రామయ్యకు తీవ్ర అనారోగ్యం వల్ల వైద్యం చేయించలేక చాలా ఇబ్బంది పడుతోంది. ఆ దంపతుల మీద జాలి చూపించి రామయ్య వైద్యానికయ్యే ఖర్చు సమకూర్చు తండ్రి. కాసేపటికి కుండలో డబ్బు ప్రత్యక్షమవుతుంది. దాన్ని తీసుకెళ్లి జానకికి ఇస్తాడు. సీతయ్య గారు, మీకు మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందండి. మీరు చేసిన ఈ సాయం ఈ జన్మలో మర్చిపోలేము. భలే దానివే జానకి, నీకు సహాయం చేయడానికి నేనెవర్ని? అంతా పైవాడే నా ద్వారా చేయించాడు. నువ్వు రుణపడాల్సింది ఆ భగవంతుడికి. ముందు వెళ్ళి రామయ్యకి తగిన వైద్యం చేయించు. ఇంతలో అక్కడికి సుబ్బయ్య వస్తాడు. జానకినక్కడే నిలబెట్టి ఊరి జనాన్ని పిలుస్తాడు. జనమందరూ వచ్చేసరికి సుబ్బయ్య ఇలా అంటాడు. ఇదిగో సీతయ్య, నువ్వు ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు తీసుకొచ్చి జానకికి ఎలా ఇవ్వగలిగావు? నువ్వేదో మాయ చేస్తున్నావు. అదేంటో ఇప్పుడు చెప్పకపోతే ఊరుకునేదే లేదు. నేనెటువంటి మాయ చేయడం లేదండి. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోమని ఆ భగవంతుడే నాకు దారి చూపించాడు. అదే నేను చేస్తున్నాను. ఈ మాయ మాటలు ఇక మేం నమ్మము. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నిన్ను నీ కుటుంబాన్ని ఈ ఊరు నుంచి వెలేస్తాం. ఇంతలో లక్ష్మ అక్కడికి వచ్చి అసలు విషయం చెప్తుంది. మా కడవిలో ఒక మాయా కుండ దొరికిందండి. దాని ద్వారానే ఇదంతా చేయగలుగుతున్నాం. కాని అది ఎవరికేది అవసరమో అది మాత్రమే ఇస్తుంది. అత్యాశకు పోయి మనం కోరుకుంటే అదివ్వదు అని చెప్పి ఆ మాయాకుండని చూపిస్తుంది. దాన్ని సుబ్బయ్య పరీక్షిస్తాడు. భగవంతుడా, నాకు వజ్ర వైఢూర్యాలు ప్రసాదించు అని అడగ్గా ఎంతసేపటికి ఏమీ రావు. అప్పుడు సీతయ్య ముందుకొచ్చి పక్కన ఆకలితో ఉన్న ఆవును చూసి, భగవంతుడా, ఆవు ఆకలితో దీనంగా మావైపే చూస్తోంది. దాని ఆకలి తీర్చేందుకు మార్గం చూపించు తండ్రి అని అడుగుతాడు. కాసేపటికి అక్కడ పచ్చిగడ్డి ప్రత్యక్షమవుతుంది. దాన్ని తీసుకెళ్లి ఆవుకి వేస్తాడు. చూశారుగా, అత్యాశకి పోయి మనం కోరుకుంటే ఏం జరగదు. ఎవరికేది అవసరమో ఆ భగవంతుడికి అంతా తెలుసు. కాబట్టి నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి జీవనోపాధి కల్పించమని కోరుకున్నాను. ఆ భగవంతుడు చూపిన మార్గమే ఈ దుకాణం. అసలు విషయం తెలుసుకున్న గ్రామస్తులు సీతయ్యను అభినందించారు. అత్యాశకు పోయి వజ్ర వైఢూర్యాలు కోరుకున్న సుబ్బయ్యను మందలించారు. ఆ రోజు నుంచి సీతయ్య ఊర్లో ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ఆ మాయాకుండనడిగి వారి కష్టాల్ని తీరుస్తూ ఉన్నాడు.